Tengah tegak, tengah tegak. Go, go, go. దగ్గరకొని అలా మీరే స్పీడ్గా నడు నువ్వు నడే ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ ఉగాది సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ వారు రాజమండ్రిలోని ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరంలాగే ప్రతి ఉగాదికి దేశం మొత్తం మీద ఆర్ఎస్ఎస్ వారు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఎందుకంటే కేశవ్ బలిరామ్ హెగ్డేవర్ గారు ఉగాది రోజు ఈ సంస్థను స్థాపించి 99 సంవత్సరాలు అవుతుంది. రేపు రానున్నది 100వ సంవత్సరం. ఆయన్ని డాక్టర్ జీ అంటారు. డాక్టర్ జీ గారు పుట్టింది కూడా ఉగాది రోజే. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఉగాది రోజు చేస్తారు. ఈ ఆర్ఎస్ఎస్ వారు అనేక సేవా కార్యక్రమాలు చేయడంలోని, దేశం కోసం, ధర్మం కోసం సేవా కార్యక్రమాలు చేయడంలోని, ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడంలోని ముందుంటారు. ఈ కార్యక్రమంలో నేను పాల్గొవలసిన కుదరలేదు. ఇక్కడ పూలు జల్లుతుంది నేనే. వీళ్ళకి ఈ విధంగా సేవ చేసుకున్న అదృష్టం కలిగింది. ఎప్పుడు ఏదో కార్యక్రమాలు జరుగుతాయి కనుక నెక్స్ట్ ఇంకో కార్యక్రమానికి మనం పాల్గొందాం. కేశవ్ బలిరామ్ హెగ్డేవర్ గారు, డాక్టర్ జీ గారు ఈ సంస్థ స్థాపించడానికి కారణం అప్పులోని కాంగ్రెస్ గవర్నమెంటు ఒక ఊరిలోని ఈయన చూస్తున్న సమయంలో కొంతమంది హిందువుల్లో ఉన్న మార్వేడీస్ని ఈ ముస్లిమ్స్ వారు చంపడం, ఆడవారిని మానభంగాలు చేయడం, ఇలాంటివన్నీ చూసి రేపొద్దున్న రాను హిందువుల పరిస్థితి మన దేశంలో ఏమైపోద్ది అన్న ఉద్దేశంతో హిందువులందరూ కలిసికట్టుగా ఉండి ఒకే తాటిపైకి వచ్చి దేశాన్ని రక్షించుకుంటూ, ధర్మాన్ని కాపాడుకుంటూ ఉండడం కోసం ఈ సంస్థను స్థాపించారు. కనుక ప్రతి ఒక్కరూ ఈ ఆర్ఎస్ఎస్ అని, విశ్వ హిందూ పరిషత్ అని, అనేక రకాల లేడీస్ కోసం దుర్గావాహిని అని అనేక సంస్థలు మన హిందూ సంస్థలు ఉన్నాయి. కనుక ఎవరికైనా ఇందులో చేరాలి అనుకుంటే ఇక్కడ ఈ వీడియో ఫ్రేమ్లో చూడండి. ఒక 5 సంవత్సరాలు పిల్లోడు, అలాగే పక్కన 80 సంవత్సరాలు నడవలేని స్థితిలో ఉన్న పెద్ద ఆయన ఒకే ఫ్రేమ్లో ఉన్నారు. ఈ ఆర్ఎస్ఎస్ అంటే ఎంత వయసు వచ్చినా చిన్నపిల్లల దగ్గర నుంచి ఒకే అంకిత భావంతో పనిచేసేవాళ్ళు ఎక్కువ. మన ఆర్ఎస్ఎస్ లాంటి గొప్ప సంస్థలో జాయిన్ అవ్వాలనుకుంటే వీటికి అనుసంధానంగా 40 సంస్థల వరకు ఉన్నాయి. లేడీస్కి, జెంట్స్కి, అలాగే రైతులకి, కార్మికులకి, ఇంకా లేడీస్లో ఉన్న చిన్నపిల్లలకి, ఇలాగ అనేక విభాగాలుగా మనం జాయిన్ అవ్వచ్చు. మన దేశ సేవ చేసుకోవచ్చు, ధర్మంగా ఉండొచ్చు, అలాగే నీతివంతంగా న్యాయబద్ధంగా బతకచ్చు. పటిష్టమైన ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ నిజాయితీగా బతకాలనుకుంటే ఇలాంటి సంస్థలో జాయిన్ అవ్వండి. మీకు తెలిసిన వారితో ఎవరితో నాకు కలిసి మాట్లాడండి. లేదా మీకు ఏమన్నా డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు కాల్ చేసినా సరే, ఏ విభాగాల్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాటి డీటెయిల్స్ నేను చెప్తాను. జాయిన్ అవి మనం దేశం కోసం, ధర్మం కోసం మనం చేయాల్సిన ఎన్నో గొప్ప కార్యాలు చేయడం కోసం ఇందులోని మనం కలిసికట్టుగా పనిచేద్దాం. చూడండి, చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అనేక మంది ఉంటారు. కనుక సంస్థలో ఉన్న అనేక మంది గొప్పవారితో ఈ పయనం సాగిస్తూ మనం చేయాల్సిన గొప్ప కార్యక్రమాలు చేస్తూ నీతి నిజాయితీతో, నిబద్ధతతో పనిచేసే శక్తివంతంగా తయారవుదాం. కనుక మనకు తెలిసిన వారిని ప్రతి ఒక్కరిని ఇలాంటి సంస్థల్లో జాయిన్ చేద్దాం. వీటి గొప్పతనాన్ని దేశానికే కాదు మన ప్రపంచానికే తెలిసేటట్టు ఉందాం. అంత గొప్ప సంస్థని మనం ఎప్పుడూ కూడా గౌరవించాలి. కనుక మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్, షేర్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీ కుప్పాల రవిశంకర్. द्विमुखी क्रमिका एक बदा प्रति सर
और एक पदा प्रति सर। భారతదేశంలో ఇంకా హిందువులు సురక్షితంగా ప్రాణాలతో ఉండడానికి కారణం మన ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలే. మనం కులాల వారీగా, పార్టీల వారీగా హిందువులు వేరవడంతో ఇతర మతాల వారు మనల్ని దాడులు చేసి మనం లేకుండా ఈ దేశంలోని చేద్దామని చూస్తున్నారు. కనుక మనం పార్టీలకి, కులాలకి అతీతంగా ఇలాంటి హిందూ సంస్థలతో కలిసి పనిచేయాల్సిన అవసరం చాలా ఉంది. మనమందరము ఈ సంఘ గంగా ప్రవాహంలో మునగాలి. పుష్కరాల్లో, కుంభమేళలో మునిగినట్లుగా. అప్పుడు హిందువులుగా తేలుతాం. నేను, నా కులము, నా ప్రాంతము, నా భాష, నా వర్గము, నా పార్టీ అనే ఈ సంకుచిత భావాలకి అధిగమించి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మేమంతా హిందువులం, బంధువులం, భారతమాత బిడ్డలం అనేటువంటి భావనతో 140 కోట్ల మంది భారతమాత బిడ్డలుగా జీవించాలి. అప్పుడే దేశం శక్తివంతమవుతుంది.